పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో చూస్తే నోవాహు నిందారహితుడు, నీతిపరుడు. తన తరములో నిందారహితుడిగా జీవించాడు గనకే ఆ జలప్రలయం నుంచి నోవాహు కుటుంబం తప్పించబడింది. జీవితాల్లో ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితుల్లో భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన కాలనీ వాసులారా, నోవాహు తన తరములో నిందారహితుడిగా, నీతిమంతుడిగా జీవించి ఆ వచ్చిన జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు. తన కుటుంబం తప్పించబడిందనంటే ఆయన నీతిమంతుడిగా, నిందారహితుడిగా జీవించాడు గనక. రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలనంటే పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన సంఘంలో చేర్చబడి, ఆయన యందు విశ్వాసం ఉంచి, మన విశ్వాసము తొలగిపోకుండా, మన విశ్వాసము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా, మనం హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడి బ్రతికితే ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకు వస్తున్న వేదన నుంచి, మనకున్న వస్తున్న దుఃఖం నుంచి, మనకు వస్తున్న కష్టం నుంచి మనల్ని తప్పించడమే కాదు, రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఆయన నిత్యరాజ్యంతో ఆయనతో పాటు యుగాలు జీవింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.